పల్నాడు నర్సరావుపేటలో 144 సెక్షన్ కొనసాగుతోంది. ఎస్పీ రవిశంకర్ రెడ్డికి ఫిర్యాదు చేశారు టీడీపీ వైసీపీ నేతలు. వైసీపీ టీడీపీ నేతలు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకున్న విషయం తెలిసిందే. ఎమ్మెల్యే స్పాట్ కు వెళ్లి దాడి చేయించడం దారుణం అంటున్నారు ప్రతిపాటి పుల్లారావు. చెదలవాడ అరవింద్ బాబే కర్ర పట్టుకుని దాడులకు ఉసిగొల్పారు అని ఎమ్మెల్యే గోపిరెడ్డి అంటున్నారు. వీడియోల ఆధారంగా కేసు దర్యాప్తు చేస్తున్నామంటున్నారు డీఎస్పీ మహేష్. వ్యక్తిగత వివాదాన్ని రాజకీయం చేశారు అంటున్నారు డీఎస్పీ మహేష్. నిన్న వైసీపీ టీడీపీ వర్గీయుల మధ్య ఘర్షణ జరిగిన విషయం తెలిసిందే. పల్నాడు జిల్లా నర్సరావుపేటలో రాజకీయం ఒక్కసారిగా హీట్ ఎక్కింది. ఓ వ్యక్తి ఇంటిని స్వాధీనం చేసుకునే విషయంలో తలెత్తిన వివాదంతో 144 సెక్షన్ కొనసాగుతోంది. ఈ విషయంపై వైసీపీ టీడీపీ నేతలు పోటాపోటీగా జిల్లా ఎస్పీ రవిశంకర్ రెడ్డికి ఫిర్యాదు చేయడం హాట్ టాపిక్ గా మారుతోంది. ఇక నర్సరావుపేట వివాదంలో దగ్గరుండి దాడులు చేయించారంటూ వైసీపీ టీడీపీ నేతలు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటున్నారు. స్థానిక ఎమ్మెల్యే స్పాట్ కు వెళ్లి దాడి చేయించారని మండిపడ్డారు టీడీపీ సీనియర్ నేత మాజీ మంత్రి ప్రతిపాటి పుల్లారావు. అయితే ప్రతిపాటి పుల్లారావు వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి. టీడీపీ నేత చెదలవాడ అరవింద్ బాబే స్వయంగా కర్ర పట్టుకుని దాడులకు ఉసిగొల్పారని ఆరోపించారు. టీడీపీ వైసీపీ నేతలు ఎవరేమన్నారో ఇప్పుడు చూద్దాం. పేటలో జరిగినటువంటి దాడి స్థానిక ఎమ్మెల్యే స్పాట్కు వచ్చి ఏ విధంగా రెచ్చగొట్టి దాడులు చేయించాడు, నిష్పక్షపాతంగా విచారణ చేసి ఎవరైతే దాడికి పాల్పడ్డటువంటి వారు ఉన్నారో అటువంటిది ఎమ్మెల్యేనే పోయి రెచ్చగొట్టేటువంటి విధంగా ఒక ఎమ్మెల్యేనే స్పాట్లో ఉంటే అధికార పార్టీ ఎమ్మెల్యే ఏ విధంగా ఉంటుంది? కార్యకర్తలకు నాయకులకు మనోధైర్యం పెరిగిపోయి రాళ్ల దాడి చేసి తీవ్రంగా మా ఇన్ఛార్జ్ అరవింద్ బాబు మీద కారును పగలగొట్టడం, అరవింద్ బాబు మీద కూడా దాడి చేయబోతే కర్ర పట్టుకున్నాడు. ఆ విధంగా నేను నలుగురు దెబ్బలు తగిలినాయి. రెండవది ఏంటంటే సుబ్బారావు ఆక్యుపై చేశాడనేటువంటిది తీసుకొస్తా ఉన్నారు. సుబ్బారావు ఆక్యుపై చేయటం కాదు, అక్కడ అమరావతి హోమ్స్లో ఒక గేటెడ్ కమ్యూనిటీలో ఉన్నటువంటి 40 మంది ఈ శ్రీనివాసరావు అనే అతనికి ₹1 కోటి సుమారు డబ్బులు ఇచ్చారు. అధికార పార్టీ వాళ్ళ యొక్క బలంతో, అధికార పార్టీ వాళ్ళ యొక్క సహకారంతో పారిపోయాడనేది ఇక్కడ మన వాళ్ళు చెప్తున్నటువంటి సమాచారం. డబ్బులు ఇచ్చినటువంటి వాళ్ళు మరి తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి అని చెప్పుకునే అరవింద్ బాబు నేరుగా తన్నటం, కర్రతోటి కొట్టడం, దౌర్జన్యం చేయటం, వీళ్ళ మీద ఆయనే గొంతు కోస్తాం, పీక కోస్తాం అని చెప్పి మాటలు మాట్లాడటం, అంటే వీళ్ళని చంపే ప్రయత్నం చేయటం, చంపడానికి వచ్చి వాళ్ళందరినీ ఈ విధంగా చంపే ప్రయత్నం చేయటం చాలా దారుణమైన అంశం. దౌర్జన్యంతో ఎవరికి సమన్వయం చేయకుండా ₹1,00,000 కోసం 70 లక్షల ఆస్తిని కాజేయడానికి ఈయన అరవింద్ బాబు గారి ప్రోత్సాహం. ఆ అభద్రతా భావంతో ఈ పిచ్చి పనులు ఏ విధంగా చేయాలి, కర్ర పట్టుకొని కొడుతున్నాడు. ఎవరైనా ప్రత్యక్షంగా పాల్గొని ఈ విధంగా చేసి చూసారా ఎప్పుడైనా?